Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్స్ అంతా కూడా ఎక్కువ స్థాయిలో సిటీలో తిరగడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే పోలీసులు రీసెంట్గా కూడా ఒక 8 మంది మహిళలను, అదేవిధంగా 3 పురుషులను కూడా ఎవరైతే కిడ్నాప్లకి పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే మనం ఒక్కసారి పూర్తిగా తెలుసుకుంటే, ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఇంటి ముందట ఆడుకుంటూ ఉంటారో ఒంటరిగా, అంతేకాకుండా పని దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, అంటే కూలీ పని చేసే పిల్లలు వాళ్ళు పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే ఒంటరిగా కనిపిస్తే పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎలాగైనా సరే వారి దగ్గరికి పిలుచుకొని అక్కడి నుంచి వారిని ఎత్తుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అందులో ఎక్కువ శాతం వచ్చేసి 2 years నుంచి 10 years లోపు పిల్లల్ని ఎక్కువ శాతం వీళ్ళు కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి చాక్లెట్ ఇచ్చినా, లేదు అంటే ఒక బొమ్మ చూపించినా, లేదు అంటే కాసేపు వాళ్ళతో ఆడుకున్నా సరే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఎక్కువ శాతం నమ్ముతూ ఉన్నారు. నమ్మడం వల్ల వాళ్ళు చేయి పట్టేసుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే, ఇంకా వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకు తెలీదు వీళ్ళు మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు అన్న విషయం తెలియకుండా ఇలా జరుగుతుంది. అయితే నగరంలో కూడా చాలా వరకు చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు అనేవి ఎక్కువగా ఫైల్ అవుతుంటే, మియాపూర్ పోలీసులు మాత్రం దీనిపైన గట్టిగా దృష్టి పెట్టడం జరిగింది. అంటే పిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నారు ఈ ఏరియాలో, మాకు కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఏం చేశారు అంటే, ఎస్ఓటీకి సంబంధించిన వారితోటి పోలీసులు, మియాపూర్ పోలీసులు ఒక ఇద్దరు కూడా సంయుక్తంగా ఏం చేశారంటే, ఒక టాస్క్ను ఏర్పాటు చేసేసుకొని వారు ఎలాగైనా సరే ఈ కిడ్నాపర్స్ ఎలా పిల్లల్ని ఎత్తుకెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక పెద్ద స్థాయిలో నిఘా పెట్టారు. పెట్టిన తర్వాత రీసెంట్గా ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు, మియాపూర్ కానివ్వండి, ఆల్విన్ కాలనీ కానివ్వండి, కుకట్పల్లి కానివ్వండి, జగద్గిరిగుట్ట కానివ్వండి, ఇలాంటి ప్లేసులలో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటున్న వాళ్ళ దగ్గరికి కొంతమంది వచ్చేసి వారితో మాట్లాడడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళ జేబులో ఉన్న చాక్లెట్ ఏదో ఒకటి ఇవ్వడం, అది తిన్న తర్వాత వారు కొంచెం నిద్రలోకి జారుకోవడము, లేదు అనుకుంటే వారితో పాటు అరే చాక్లెట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వారు పిలవగానే వారి చేతిలో పట్టుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చూశారు. చూసిన తర్వాత ఎలాగైనా సరే వీరిని పట్టుకోవాలి అని చెప్పేసి ఒక 8 మంది మహిళలు ఎలా అంటే వారు ఒక కాలనీలో దిగిపోతారు. దిగిపోయిన తర్వాత చంకలో పిల్లలు ఉంటారు. తర్వాత నెక్స్ట్ మొత్తం ఆ కాలనీ అంతా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ ఎక్కువగా సందడి కనిపిస్తూ ఉంది, పిల్లలు ఎక్కువ స్థాయిలో ఎక్కడ ఉన్నారు, ఒంటరిగా ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి మొత్తం వాళ్ళు ఒక రిక్కీ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఆ పిల్లలను ఎలాగైనా సరే 1 రోజు 2 రోజులు అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పిల్లడు అయితే మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత ఒక 2 మహిళలు కానివ్వండి, 3 మహిళలు కానివ్వండి బ్యాచ్కి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అందరి చేతులలో పిల్లలు ఉంటారు. ఆ తర్వాత ఒకరి చేతిలో అంటే ఇప్పుడు 3 వచ్చారనుకోండి, ఒక 2 చేతులలో పిల్లలు ఉంటారు, ఇంకొకరి చేతిలో కూడా పిల్లలు ఉండాలని చెప్పేసి ఏం చేస్తారు, ఆ పిల్లోని పట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటే సరేలే ఎవరో పిల్లలు తల్లిలో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అందరూ లైట్ తీసుకుంటారు. ఈ పిల్లోడు కూడా అరవడు, తర్వాత మొత్తుకోడు, తర్వాత నెక్స్ట్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఏం అడగదు. ఎందుకంటే వాడికి ఒక లాలీపప్పో లేదంటే ఒక చాక్లెటో ఒక బొమ్మను చేతులు పెడతారు. పెట్టగానే ఇంకా వాళ్ళు చెప్తున్న దానికో అనుగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. అయితే ఇలాంటివన్నీ చూసిన నేపథ్యంలో రీసెంట్గా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముఠాని పోలీసులు అబ్జర్వ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారు పిల్లల్ని ఎక్కడెక్కడైతే దొంగలించడం జరిగిందో, అదేవిధంగా ఎక్కడి నుంచి కిడ్నాప్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోయారో వారందరినీ కూడా ఒక ప్లేస్లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి పిల్లల్ని వాళ్ళు అమ్ముకుంటారు. అంటే అబ్బాయిలకు ఒక రేటు ఉంటుంది, అమ్మాయిలకు ఒక రేటు ఉంటుంది. వారు కూలి పనులలో పెట్టుకునే వాళ్ళు ఒక డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందిని భిక్షాటనకు తీసుకెళ్ళిపోతారు అన్నట్టు. అంటే వాళ్ళు ఆ రోజు అక్కడికి వెళ్ళేసి భిక్షాటన చేసిన తర్వాత వచ్చిన డబ్బులు వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా వారిని వీరి దగ్గరే పెట్టేసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైతే బ్రోతల్ హౌసెస్ ఉంటాయో వాటికి అమ్మడం అనేది జరుగుతుంది. ఒక పెద్ద అమౌంట్ తీసేసుకొని వారికి పిల్లల్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎక్కడో మిస్ అయిపోయారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ పిల్లల కోసం సెర్చ్ చేయడము, ఇదంతా ఇక్కడ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ పిల్లలు కిడ్నాప్ అయిపోయిన తర్వాత వీరు కొన్ని రోజుల పాటు ఇక్కడ పెట్టేసి ఎలాంటి గట్టిగా ప్రయత్నాలు జరగట్లేదు. తర్వాత నెక్స్ట్ ఎక్కడ
ఎక్కడ కూడా ఏం ఉండదు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో వారు ఏం చేస్తారంటే బీహార్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, లేదంటే ముంబై కానివ్వండి, ఆ తర్వాత అస్సాం కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత అక్కడ ఇంకా వారికి నచ్చిన పనులలో పెట్టుకుంటారా, లేకపోతే భిక్షటన చేపిస్తారా, లేదంటే వారికి కొన్ని కాళ్ళు చేతులు విరిచైనా సరే ఏదో ఒకటి చేపించడం కానివ్వండి, ఇలాంటివి అన్నీ ఎక్కువగా శాతం చూస్తూ ఉంటాం. వారికి భాష రాదు, ఏమీ తెలియదు, తెలిసిన వాళ్ళు ఉండరు, సరిగ్గా ఫుడ్ పెట్టరు, కొడుతూ ఉంటారు, ఏం జరుగుతుందో ఆ పిల్లలకు తెలిసి ఉండదు. ఇంకా వాళ్ళు ఇక్కడనేమో మనకు సంబంధించిన పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, పాపం సెర్చ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉన్నారు పిల్లలు, ఎక్కడెక్కడ అని చెప్పేసి. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తారు అంటే పిల్లల్ని ఎప్పుడైతే వారు దొంగలించాలి అనుకుంటారో మొత్తం రిక్కి చేసేటప్పుడే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసులలో సీసీ కెమెరాలు నుంచి మనం తప్పించుకొని వెళ్ళొచ్చు అనేది మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు రిక్కి చేస్తారు. చేసిన తర్వాత అదే ప్లేస్ నుంచి పిల్లల్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ బ్యాచ్ ఒకరు ఫస్ట్ పిల్లోడిని ఇక్కడ నుంచి ఒక బ్యాచ్ తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ గల్లీలో ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తారు, బాబును కానివ్వండి, పాపను కానివ్వండి. ఇక్కడ నుంచి చూసేస్తే వీళ్ళ చేతులు ఇప్పటిదాకా పిల్లలు ఉంటారు, చూసిన తర్వాత మళ్ళీ అసలు ఉండరు అన్నట్టు, మళ్ళీ కొత్త పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇలా వారు ఎక్స్చేంజ్ చేసుకుంటూ పిల్లల్ని తీసేసుకుంటూ తర్వాత నెక్స్ట్ మొత్తానికైతే వారు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది చాలా కొన్ని గత ఏళ్ల నుంచి కూడా జరుగుతూ వస్తుంది. పిల్లలు ఎక్కువ స్థాయిలో మిస్సింగ్లు అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంటి ముందట కానివ్వండి, లేదు అంటే ఎక్కడైనా పనికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, అంటే చాలా వరకు మధ్యతరగతికి సంబంధించి బీదవా కుటుంబాలు ఉంటారు కదండి, వారి దగ్గర ఉన్న పిల్లలు మాత్రమే వీళ్ళు దొంగిలించడం అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వారికి ఎలాంటి స్తోమత ఉండదు, ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళినా సరే వెతుకుతాము అని చెప్పేసి వారు కొంచెం కాలయాపన చేస్తారు అన్న నేపథ్యంలో వీళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక వీరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు అవసరం లేదు, వీరికే డబ్బులు పిల్లల్ని ఇస్తే వారికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముఠా ఉందో మొత్తం 8 మంది మహిళలు వీరు కొంగుల పక్కన దాచిపెట్టేయడము, లేదంటే బురకాలు వేసుకొని వచ్చేసి తీసుకెళ్ళిపోవడము, లేదంటే 4-5 వచ్చేసి పిల్లల్ని అలా పట్టుకొని తీసుకెళ్ళిపోవడము, ఇలాంటివంతా కూడా చోటు చేసుకుంటున్న సమయంలో ఎక్కువ మంది ఇలాంటి ఏదైతే కిడ్నాపింగ్ ముఠాలలో ఎక్కువగా మహిళలే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి దగ్గర పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఒక మేల్ దగ్గర పిల్లలు ఉన్నారంటే కొంచెం అనుమానిస్తారు అని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి ముఠాలలో ఎక్కువగా మహిళలు, తక్కువగా పురుషులు ఉంటారు. ఇక్కడ మొత్తము 8 మంది మహిళలు, 3 పురుషులు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పిల్లలు వారి దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వారిని రెస్క్యూ హోమ్స్ కూడా పంపించడం జరిగింది. ఏదైతే సేఫ్ హోమ్స్ ఉంటాయో అక్కడికి పంపించారు. వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చూసుకోవడం జరుగుతుంది. వారిని ఏదైతే ఉంటుందో పిల్లలకి ఏమైనా గుర్తుండి తల్లిదండ్రుల పేర్లు కానివ్వండి, లేదంటే ఫోన్ నెంబర్స్ కానివ్వండి, లేదంటే ఇల్లు కానివ్వండి, లేదంటే వాళ్ళు ఉండే ప్రాంతం కానివ్వండి, ఏదైనా గుర్తుంటే వారిని తీసుకెళ్లేసి తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో వారి యొక్క ఫోటోను కానివ్వండి, లేదు అనుకుంటే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పబ్లికేషన్ త్రూ వేస్తారన్నట్టు. పేపర్ త్రూ వేసిన తర్వాత పిల్లలు ఇక్కడ మిస్ అయిపోయారు అని చెప్పేసిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లో పంపించడం కానివ్వండి, మిస్సింగ్ కేసు మీకు వచ్చిందా అని చెప్పేసి అలా కూడా గ్యాదరింగ్ చేసేసి మొత్తానికైతే సేఫ్గా వారి తల్లిదండ్రుల చెంతకి చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు వీరి విషయంలో ఎలా ఉంటుందంటే ఈ కిడ్నాపర్ విషయంలో వాళ్ళు అరెస్ట్ అయ్యారు కాబట్టి వారి దగ్గర నుంచి పూర్తిగా స్టేట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వారు ఏమేమి చేశారు, ఇదివరకు గతంలో ఏం చేశారు, పిల్లల్ని ఎక్కడికి పంపించారు, పంపించిన వాళ్ళని ఏమేమి చేశారు అని చెప్పేసి మొత్తం చూసుకున్న తర్వాత ఇంకా ఎన్ని ముఠాలు ఇక్కడ తిరగడం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వారు అప్పుడు ఆ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి పిల్లలకు ఎలాంటి హాని జరిగింది, ఏమైనా హామ్ చేశారా, లేదంటే కొన్ని సమయాలలో చంపడం కానివ్వండి, లేదంటే కళ్ళు ఇలాంటివన్నీ తీసేయడం కానివ్వండి, లేదంటే వాటిని సేల్ చేయడం కానివ్వండి, ఇలాంటి చోటు చేసుకుంటే కదా ఏమైనా క్రిమినల్గా కూడా ఏమైనా జరిగిందా, లేదంటే ఏమైనా మర్డర్ చేశారా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు సెక్షన్స్ అట్రాక్ట్ అయిన తర్వాత వారికి పనిష్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ కిడ్నాపే చేశారు, వారిని జస్ట్ పిల్లలను భిక్షణ కోసం యూజ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వారికి ఒక 5 years వరకు జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి కిడ్నాపర్స్ చుట్టుముట్టు ఉండి పిల్లల్ని అపహరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ అలర్ట్గా ఉండాలి. బీ అలర్ట్ అండ్ కేర్ఫుల్గా ఉండకపోతే పిల్లలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ మియాపూర్ పోలీసు వాళ్ళు చాలా రిస్క్ చేసి మరి ఆ ముఠాను పట్టుకోవడం జరిగింది. కానీ ఇలాంటి ముఠాలు సిటీలో చాలా వరకు తిరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోతో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి